నమస్తే అండి. మనం ఈరోజు మునక్కాయ పచ్చడి డ్రమ్ స్టిక్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా చూసేద్దాం. పక్కా మెజర్మెంట్స్ తోటి ఇలా ట్రై చేయండి, బాగా కుదురుతుంది. ముందుగా బాండీలో డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు మునక్కాయలు పీచు లేకుండా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ సుమారు 250 గ్రాముల మునక్కాయలు తీసుకున్నాను. అందులోనే కొన్ని వేయించుకుంటున్నాను. ఇలా కొన్ని వేసాక నూనె వేడెక్కాక కొన్ని వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం తిప్పుకుంటా ఫ్రై చేసుకోండి, అప్పుడే ఈవెన్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాక వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వేస్తున్నాను. వేసి మళ్ళీ సేమ్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, తిప్పుకుంటా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా. సో ఇవి కూడా ఫ్రై అయ్యాక మళ్ళీ అదే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను కొంచెం ముదురుగా ఉన్న మునక్కాయలు తీసుకున్నానండి, పచ్చడికి కదా, అందుకని. ఇలా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయ్యాక చూడండి, నేను ఒక ముక్క పట్టుకొని చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని అన్నీ పక్కన పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి. అలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. చేసుకొని ఆ మునక్కాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి తీసుకోవాలి. 2 పాట్స్ తీసుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్కి. అందులో కొన్ని పేస్ట్ చేశాను, కొన్ని మామూలు ముక్కలు చేశాను. అలానే కారం 2.5 పెద్ద స్పూన్స్ తీసుకున్నాను. పూర్తిగా కారం మీ టేస్ట్ని బట్టి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 50 గ్రాముల చింతపండు, చిన్న టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం మనం స్క్వీజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం పేస్ట్ అంతా మనకి ఈజీగా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా చల్లారాక బాగా స్క్వీజ్ చేసుకుంటా మనము అందులో నుంచి పేస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్షన్కి ఏదైనా సరే స్ట్రైనర్ యూజ్ చేసుకోవచ్చు, ట్రీ స్ట్రైనర్ అలాంటివి. వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఆ పల్ప్నంతా పడేసుకొని ఆ పేస్ట్ని 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అందులోనే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఇలా పేస్ట్ అంతా థిక్గా వచ్చాక స్టవ్ ఆపేసుకొని ఆ పేస్ట్ని మునక్కాయ ముక్కల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు ఉప్పు కారం ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలండి, అప్పుడే మనకి ఆ ముక్కల్లోకి పులుపు కారం బాగా పట్టిద్ది, బాగా టేస్ట్గా ఉంటుంది. బాగా కలిసాక ఇప్పుడు మనం తాలింపుకి బాండీలో కొంచెం నూనె తీసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అందులోనే 3 ఎండుమిరపకాయలు వేసుకొని 1 మినిట్ సాట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకొని 1 మినిట్ సాట్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఆ తాలింపుని ఈ ముక్కల్లో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం నూనె మొత్తం కలుపుకొని ముక్కల్లో 2 డేస్ అలా ఉంచితే చాలా బాగుంటుంది. నూనె అంతా మునక్కాయలకి బాగా పట్టి బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ వేలో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.